99% మందికి చరిత్రలో జరిగిన అద్భుతమైన విషయాలు ఇప్పటిదాకా తెలియకపోవచ్చు. లాస్ట్లోది మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. అందులో నెంబర్ 1, అశోకుడు యుద్ధం తర్వాత మారిపోయాడు. అవును, మీరు విన్నది నిజమే. చక్రవర్తి అశోకుడు కళింగ యుద్ధం తర్వాత మారిపోయాడు. ఎందుకంటే యుద్ధంలో లక్షల మంది చనిపోయారు. అదేంటంటే ఆయన జీవితం నాన్ వైలెన్స్గా మార్చేశాడు. నెంబర్ 2, ప్రపంచ యోధుడైన అలెగ్జాండర్ డెత్ ఎప్పుడో ఇప్పటిదాకా కూడా ఎవరికి తెలియదు. ఎందుకంటే అతని బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత కూడా అతని బాడీ ఫ్రెష్గా న్యాచురల్గానే ఉండిపోయింది. ప్రపంచంలో తొలి పాఠశాల మన ఇండియాలోనే ఉంది. దీని పేరు నాలంద యూనివర్సిటీ. ఇది 1500 సంవత్సరాల క్రితమే ప్రారంభమైంది. భగత్ సింగ్ భారత్కు స్వాతంత్రం తీసుకురావడంలో ముఖ్య పాత్ర పోషించాడు. అతను మరణించినప్పుడు కేవలం 23 ఏళ్ళు మాత్రమే. నెంబర్ 5, ప్రపంచ యుద్ధాన్ని మొదలుపెట్టిన హిట్లర్కి ఓ సాధారణమైన స్కిల్ రాదు. అదేంటంటే అతనికి డ్రైవింగ్ రాదు. నెంబర్ 6, మీకు తెలుసా, ఒకప్పుడు భారతదేశాన్ని సునేకి చిడియా అని పిలిచేవారు. ఎందుకంటే ఇక్కడ బంగారం సంపద ఎక్కువగా ఉండేది. నెంబర్ 7, భారతదేశంలో ఒక చెట్టు అరెస్ట్ అయింది. అవును, 1898లో బ్రిటిష్ ఆఫీసర్ మధ్యలో చెట్టు ఎడల చైన్ వేశాడు. ఇప్పటికీ ఉంది. ఇది రాజస్థాన్లో ఉంది. పిల్లర్ నెంబర్ 417. నెంబర్ 8, బ్రిటిష్ రాజ్యం సమయంలో తాజ్ మహల్ను విదేశాలకు తరలించే ప్రయత్నం జరిగింది. అవును, మీరు వింటున్నది నిజమే. కానీ అది చాలా భారంగా ఉండడంతో ఆ ప్లాన్ ఫెయిల్ అయ్యింది. నెంబర్ 9, ఇది వింటే మీరు నవ్వుతారు కానీ గర్వంగా కూడా ఉంటుంది. 1947 తర్వాత మన దేశం నుండి వెళ్ళిన తొలి సైనికుడు కర్నల్ ఆర్ఎస్ బరార్. ఆయన కొరియా యుద్ధ సమయంలో భారత ఆర్మీకి ప్రధాన అధికారి. ఒకరోజు చీకటి మొదలయ్యే టైంలో తను చెప్తాడు, ఇంకా యుద్ధం షురూ చేయకండి, నేను చల్లటి టీ తాగాలి. అతను టీ తాగి ముగించే వరకు యుద్ధం ఆపేశారు. ఇది ఎవరో కాదు, భారత సైనికుల గౌరవం మిగిలిపోయేలా చేసిన మనోడి స్టైల్. కావాలంటే చెప్పండి, ఇంకో వీడియో రెడీగా ఉంది, దానికోసం సబ్స్క్రైబ్ చేయండి.